కరుణామయుని కోయిలకు 100 ఏళ్ల ఉత్సవాలు అనే కోణంలో ఒక వార్త వచ్చింది. మెదక్ చర్చ్ అనేది దేశంలోనే అదేవిధంగా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం జరిగింది. ఈ మెదక్ చర్చ్ అనేది మన తెలంగాణలో ఉండడం అనేది గర్వకారణం. తెలంగాణలో ఉన్న ఈ చర్చి ప్రపంచ స్థాయి గుర్తింపును పొందింది. అయితే ఈ చర్చి నిర్మాణం చేసి 100 ఏళ్ళు అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 25వ తారీఖున అంటే ఈ నెల 25వ తారీఖున క్రిస్టమస్ సంబరాలు జరుగుతున్న తరుణంలో 100 ఏళ్ల వేడుకలను ఈ చర్చి నిర్వహించుకుంటుంది. దాని చర్చి కథ కమిషన్ ఏంటి, ఇతర దేశాల నుంచి కూడా ఈ చర్చికి రావడం చెప్తుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించిన క్రిస్టియన్ సోదరుల కుటుంబాలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ చర్చిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి, 100 ఏళ్లకు చేరుకోవడానికి ఈ చర్చికున్న చరిత్ర ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. కరుణామయుని కోయిలకు 100 ఏళ్ల ఉత్సవాలు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలోనే 2వ అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. 100 ఏళ్ల పండుగకు ముస్తాబవుతున్న మెదక్ చర్చి 23వ శతాబ్ది ఉత్సవాలు. చర్చి నిర్మాణ ప్రదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్త సంబంధికుల రాక ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కట్టడాన్ని 3 గవాక్షాలు పలు రంగుటద్దాలతో నిర్మించారు. తూర్పున యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం, పడమరన క్రీస్తును శిలువ వేసిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు పునరుత్థానుడై నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని తయారు చేసిన కళాకారులు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంకో ఓ సాలిస్ బర్లు. అంతేకాకుండా ఇవి సూర్యరశ్మి వెలుతురులో పగలు మాత్రమే కనిపిస్తాయి, సూర్య అస్తమయం అయిందంటే కనిపించవు. ఈ నిర్మాణం 1914 నుండి 1924 డిసెంబర్ వరకు 10 ఏళ్ల పాటు జరగగా డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినం రోజున ఆరంభించారు. ఈ చర్చిలో కేవలం 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. అతిపెద్ద చర్చి ఆసియాలోనే అతిపెద్ద 2వ చర్చి. ఇది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. తినడానికి తిండి లేక, చేద్దామంటే పని లేక ప్రజలు ఆకలితో నకనకలాడి అలమటిస్తున్న రోజులు అవి. అంటే 1914 సంవత్సరంలో. ఇక మరో బాధాకరమైన విషయం, అంటు రోగాలతో జనం పిట్టల్లా నేలరాని చనిపోతున్న దుర్భరమైన పరిస్థితులు అవి. పట్టెడన్నం దొరికితేనే పంచభక్ష పరమాణాలుగా భావించి పరమానంద పడుతున్న రోజులు. సరిగ్గా అటువంటి దుర్భర పరిస్థితుల్లో దేశం కాని దేశం నుండి ఖండాంతరాలు దాటి సాక్షాత్తు పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆయన ముందుగా సికింద్రాబాద్ లోని అప్పటి మిలిటరీ ఆర్మీ సేనకు నాయకుడిగా వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. అప్పటికే అమాయక ప్రజల అనేకులు గత్తర వ్యాధితో మూకుమ్మడిగా చనిపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఆకలి తీర్చిన ఆలయం. ఆకలితో ఎవరు చనిపోకూడదని భావించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం తలపెట్టాడు. చర్చి నిర్మాణం కోసం దాదాపు 200 రకాల నమూనాలను తయారు చేశారట. వాటిలో ఏది ఉత్తమమైనదో తెలియక ఆందోళన చెందుతూ వాటన్నింటినీ ముందు పెట్టుకొని మోకరిల్లి పరలోక దేవ ఇందులో ఏ నమూనా ప్రకారం నిర్మించాలో దారి చూపు అంటూ ప్రార్థన చేయగా ఉన్నట్టుండి పెద్ద గాలి వచ్చి అందులోని 199వ నమూనా కాగితాలు కొట్టుకుపోయి ఒకే ఒక్క నమూనా మిగిలిందట. అదే దైవ నిర్ణయంగా భావించి దాని ప్రకారం నిర్మించబడిందే ప్రస్తుత చర్చి అని పెద్దలు చెప్తున్నారు. నిర్మాణానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోకపోవడంతో స్వదేశంలో భిక్షమెత్తి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాకర్. ఈ చర్చి వల్లే మెదక్కు ఆ పేరు. వేలాది మంది కూలీలతో 10 సంవత్సరాల పాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షనాబాద్ అని పేరు. వేలాది మంది చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావడం కోసం తండోపతండాలకు తరలి వెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే మెతుకు కోసం పనికి వెళ్తున్నామంటూ చెప్పేవారట. దీంతో ఆ ప్రాంతం గుల్షనాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్త రాను రాను మెదక్గా రూపాంతరం చెందింది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే మెదక్ చర్చిని భారతీయ విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. 2 అంతస్తులో నిర్మించిన ఈ కట్టడం శిఖరం 100 ఏళ్లు పూర్తయిన చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల
ప్రతిధరులు వినిపించని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశాంతతకు పవిత్రతకు నిలువైన ఈ చర్చికి ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చర్చి నిర్మాణానికి రాతి డంగు సున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అర్థం పడుతుంది. 200 అడుగుల పొడవుతో సువిశాలమైన చర్చి చూపలను కట్టిపడేస్తుంది. ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆసియా ఖండంలోని అద్భుతంగా నిర్మించిన ఈ చర్చి నిర్మాణం జరిగి ఈ డిసెంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. 25న క్రిస్మస్ కావడం వల్ల ఆ రోజున భక్తుల ప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నెల 23న శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్చిని ముస్తాబు చేస్తున్నారు. 23న 15 మంది బిషప్లతో ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా మెదక్ పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం చిత్రలేఖనం, నృత్యం తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్, పాస్నెట్ రక్త సంబంధికులు సైతం హాజరు అవుతారని నిర్వాహకులు చెప్తున్నారు. అంటే మొత్తానికి అద్భుతమైన చరిత్ర గాంచినటువంటి మెదక్ చర్చి, ఆ చర్చి పేరుతోనే మెదక్ పేరు కూడా రావడం జరిగింది. అంటే చర్చి పేరు ఏ విధంగా అయితే 100 సంవత్సరాలు వెలుగుతుందో మెదక్ పేరు కూడా 100 సంవత్సరాలు వెలుగొందడం ఖాయంగా కనిపిస్తుంది.